క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరూ కొన్న శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను, చూడండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినం ఈ రీతిగా నాయన వాక్యం బోధించడానికి ఈ రీతిగా నన్ను నిలబెట్టిన తండ్రి, నీకు వందనాలు. మాట్లాడేది నేను కాదు ప్రభు, నా యందు మీరుండి నీ బిడ్డలందరితో మాట్లాడండి. నా శరీర ప్రాణాత్మలు నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరే నాయన నా యందుండి చెప్పవలసిన మాటలు మీరే బోధించమని, అనేక మంది వినలాగున నాయన వారి హృదయాలు భద్రపరచుకోలాగున నీ కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదవబడిన వాక్యంలో నమ్మకం కదండి. ఏముండాలండి? మనకి నమ్మకం ఉండాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. దేవుడు ఏమంటున్నాడంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది. అంటే దేవుడంట ఈ దేశంలోనంట నమ్మకస్తుల కోసం ఆయన కనిపెట్టుతున్నాడంట. అంటే ఈ దేశంలో ఎవరు నమ్మకస్తులు లేరంటారా? ఎక్కడో ఇద్దరో ముగ్గురో ఉంటారండి. ఈరోజు చాలామంది కూడా నమ్మక ద్రోహాలు ఎక్కువైపోతున్నాయి. మనిషికి మధ్య నమ్మకం లేకుండా అయిపోతుంది కదండి. కానీ దేవుడు కూడా అంటున్నాడు, ఏమన్నా తెలుసా? నా యొద్ద నివసించినట్లు, అంటే ఆయన యొద్ద నివసించడానికంట దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు కనిపెట్టుచున్నాడంటండి. దేవుడు చూస్తున్నాడంటే ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారా అని. మరి మనం నమ్మకంగా ఉంటున్నామా? దేవుని పట్ల నమ్మకంగా ఉంటున్నామా? మనలో నమ్మకత్వం లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండలేము. మనం దేవునికి ఇష్టం అవ్వం. మనలో నమ్మకత్వం ఉండాలి. ఒక మనిషి పట్ల నమ్మకం ఉండాలి. దేవుడు మన పట్ల కూడా నమ్మకం కలిగి ఉండేలాగా మన ప్రవర్తన ఉండాలి, మన క్రియలు ఉండాలి. కానీ ఈ రోజులో చాలామందిలో కరువైపోతుంది ఏంటంటే నమ్మకం. చాలామంది ముందు నమ్మకంగా ఉండి నమ్మించి మోసం చేస్తారు. వాళ్ళు ఎంతో నమ్మకంగా నిన్ను మాయ చేస్తూ ఉంటారు. అమ్మ, ఇంత నమ్మకస్తులు ఎవ్వరు ఎప్పుడు నాకు దొరకలేదు, నా పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారు, నా పట్ల ఎంత నమ్మకం చూపిస్తున్నారు. ఏ పని చెప్పినా చాలా నమ్మకంగా చేస్తారు. మొదట అలాగే చేస్తారు వాళ్ళు. నేను నమ్మించాలి కాబట్టి ఏ పని చెప్పినా ముందు నమ్మకంగా నిజాయితీగా చేసుకుంటూ వెళ్తారు. అదును చూసి నమ్మిన వారి నిన్ను మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వెంతో నమ్మకం పెట్టేసుకుంటావు, ఎంతో ప్రేమిస్తావు, కానీ వాళ్ళ తర్వాత నేను నమ్మక ద్రోహం చేసి నీ గుండెల మీద తను వెళ్ళిపోతారు. అప్పుడు ఎంతో రోధిస్తావు, అయ్యో నేను ఎంత నమ్మేనే, ఎంత చేసేనే, ఎంత పెట్టేనే, కానీ ఈరోజు నన్ను గుండెల మీద తన్ని నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు అని. ఒక మనిషినే మనం ప్రేమించి ఈ పెట్టిన తర్వాత, అంత సహాయం చేసిన తరువాత వాళ్ళు మన పట్ల అపనమ్మకం చూపించి మనకు ద్రోహం చేసి వెళ్ళిపోతేనే మనం ఎంత బాధపడుతున్నామే. దేవుడు ఉదయం లేచిన కానించి మనల్ని కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు, నీకు కావలసినవన్నీ ఇస్తున్నాడు, కావలసినవన్నీ పెడుతున్నాడు. మరి ఇన్ని చేస్తున్న దేవుడి పట్ల మనం ఎంత నమ్మకంగా ఉండాలి? కానీ మనము కూడా ఈ మనుషులు చేసినట్లు దేవుడి పట్ల అపనమ్మకం కలిగి దేవుణ్ణి బాధ పెట్టేవారుగా మనం ఉంటున్నాం. దేవుని బాధ పెట్టి మనం వర్ధిల్లలేమండి. దేవుని పట్ల మనం నమ్మకం కలిగి ఉండాలి. చాలామంది మనుషుల్ని నమ్మి మోసపోతున్నారు, కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోరండి. దేవుడి మీద నమ్మకం కలిగిన వారు ఎప్పుడూ చెడిపోరు. కానీ మనలో లేనిది ఏంటంటే నమ్మకత్వం. ఒక మనిషిని నువ్వు ఎంతో బాగా చూసి సమస్తము సమకూర్చి పెట్టిన మనిషే నీకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోతే అంత రోధిస్తున్నావు కదా. నిన్ను పుట్టించి నీకు సమస్తమును ఆయన తిండి కావాలితే తిండి, బట్టలు కావాలితే బట్టలు, బంగారము, కార్లు, ఇల్లు, ఆరోగ్యం, పిల్లలు, సంపద ఇదంతా ఇస్తున్న దేవుడి పట్ల మరి నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావు? దేవుడు కూడా నువ్వు నమ్మక ద్రోహం చేస్తే, దేవుడు నీ పట్ల ఎవరు నమ్మకం ద్రోహం చేస్తే వారి వల్ల నువ్వెంత బాధపడతావో, నువ్వు కూడా దేవుడి పట్ల నమ్మక ద్రోహం చేస్తే దేవుడు కూడా అంతే బాధపడతాడండి. కాబట్టి మనకేముండాలి? నమ్మకం ఉండాలి. నాకు సమస్తము సమకూరుస్తున్న నా దేవుడి పట్ల నేను నమ్మకంగా కలిగి జీవించాలి. నా దేవుడికి నేను నమ్మకంగా ఉండాలి. నా దేవుని పట్ల నాకు చేస్తున్న మేలులు బట్టి నేను నమ్మకం కలిగి జీవించాలి అని మనం నమ్మకంగా ఉంటేనే దేవుడు మన పట్ల ఏ కార్యాలైనా చేయగలడు.
అంతెందుకండి, ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజ వీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించెదను. దేవుడు అంటున్నాడు, ఆ దేశాన్ని నేను పాడు చేయాలనుకుంటున్నాను, అయితే అక్కడంట న్యాయం జరిగించచ్చు, విచారణ చేయడి, దాని రాజవీధులలో విచారణ చేయడి, న్యాయము జరిగించచ్చు నమ్మకముగా నుండి యత్నించున్న ఒకడు మీకు కనబడిన వల్ల నేనేం చేస్తాను, క్షమిస్తానని దేవుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను ఆ దేశాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే అక్కడ ఒక్కడైనా నమ్మకస్తుడు ఉన్నాడేమో చూడండి, నేను వాళ్ళని ఏం చేస్తాను, క్షమిస్తాను అని అంటున్నాడు. అంటే దేవుడు నమ్మకస్తుల కొరకు ఏం చేస్తున్నాడండి, కనిపెట్టుతున్నాడు, వెతుకుతున్నాడు, ఎవరైనా ఉన్నారా అని. అయితే బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడి గురించి దేవుడు చెబుతాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. మోషే గురించి దేవుడు చూసాడు, ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడో. తన ఇల్లంతట్లోనంట మోషే ఎవరంటండి, నమ్మకమైన వాడు. దేవుడు ఇది సాక్ష్యాన్ని మన గురించి కూడా చెప్పాలంటే మనం ఎంతగా బ్రతకాలి. దేవుడు ఈడు నమ్మకస్తుడు, ఈమె నమ్మకస్తురాలు అని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలంటే మనం ఎంత నమ్మకంగా దేవుడి పట్ల బ్రతకాలో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చాలా మందిలో కరువైపోతుంది ఏంటంటే నమ్మకత్వం, యథార్థత లేకుండా అయిపోతుంది. నమ్మకత్వం ఉండట్లేదు, ఎవరిని నమ్మాలో తెలియట్లేదు, ఎవరిని నమ్మినా వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు. నమ్మినప్పుడే చాలాసేపు మనతో ప్రేమగా ఉన్నట్టు ఉంటున్నారు, కానీ తర్వాత నమ్మక ద్రోహాలు మనకి చేస్తూ ఉంటున్నారు. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే పరిస్థితిలో ఉన్నాం మనం. దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని అంటున్నాడు. అందుకే మోషేకి అంత గొప్ప ఇశ్రాయేలు ప్రజలకి నాయకత్వం వహించేలాగా మోషేని నియమించాడు. ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా, ఒక దైవజనుడిగా. అంత ఆధిక్యత ఎందుకు ఇచ్చాడో తెలుసా మోషే గారికి దేవుడు? నమ్మకం. నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను కూడా ఒక స్థానంలో దేవుడు పెడతాడు. నీలో నమ్మకత్వం లేదు, అందుకే నువ్వు ఇంకెక్కడున్న స్థితిలోనే అక్కడే అలా ఉన్నావు. దేవుడి పట్ల నమ్మకం కలిగి ఉండు, ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా మోషేని హెచ్చించినట్లు నిన్ను కూడా హెచ్చిస్తూ ఉంటాడు. అలాగే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, సామెతలు 28, 20వ వచనంలో చూస్తే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మకమైన వానికి దీవెనలు ఎలాగొస్తాయంటండి? మెండుగా కలుగుతాయంట. మరి నీకు నమ్మకత్వం ఉందా? నమ్మకమైన వారికి దీవెనలు ఎలా ఉంటాయంట? మెండుగా కలుగుతాయంట. అంటే నువ్వు దీవించబడట్లేదంటే, నువ్వు ఆశీర్వదించబడట్లేదంటే ఇంకా ఎంతో లేమిలోనే ఉంటున్నావు, ఇంకా అప్పులు తెప్పులు ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంటున్నావంటే నీవు దేవుని పట్ల నమ్మకం కలిగి లేవు. చాలామంది చూడండి, అయ్యా మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, మా పరిస్థితులు అలాగ ఉన్నాయి, ప్రార్థన చేయండి, ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు, చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నాం, ఆర్థికంగా ఉన్నాం, అలాగా ఇలాగ చాలామంది ప్రార్థన చేయమని చెప్తారు దైవజనుల్ని, సంఘంలోని. అయితే కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి, వారి బ్రతుకులు అలాగే ఉంటాయి, వారి అప్పులు తెప్పులు అలాగే ఉంటాయి, వారి ఆర్థికములు అలాగే ఉంటాయి. అంటే దేవుడు చెప్తాడు, వాళ్ళు నమ్మకస్తులుగా లేరు. నువ్వు దీవించబడాలన్నా, నీ దరిద్రం పోవాలన్నా, నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలన్నా, నీ అప్పుల భారం తీరాలన్నా, నీ కుటుంబం అంతా చక్కగా సంతోషంగా సమృద్ధిలో తోలతోగాలన్నా నువ్వేం కలిగి ఉండాలో తెలుసా? నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకం కలిగి ఉంటేనే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగానంట, అరకొరగా కాదు. ఎలా తెలుసా అండి? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి నువ్వు కలిగి ఉంటున్నావా నమ్మకంగా? అదే 28, 25 వచనంలో చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును అని ఉంది. యెహోవా యందు నమ్మక ఉంచువాడు వర్ధిల్లుడు. ఇందా చదివిన దాంట్లోనే ఏముంది? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని ఉంది. ఇక్కడ ఏమనుంది? యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును అని ఉంది. అంటే మనం వర్ధిల్లాలన్నా
మనం దీవించబడాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా మనలో ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి. మరి నీకుందా ఈరోజు నమ్మకత్వం? అండ్ చాలామంది మొదటంట మనకి 3 చోట్ల నమ్మకత్వం కలిగి ఉండాలంటండి. 1 ఇంట్లో, 2 సంఘంలో, 3 సమాజంలో. ఈ 3 చోట్ల మనకు ఏముండాలి? నమ్మకత్వం కలిగి ఉండాలి. మనం మొదట ఇంట్లో నమ్మకత్వం ఉండాలి, తర్వాత సంఘంలో నమ్మకత్వం ఉండాలి, తర్వాత సమాజంలో నమ్మకత్వం ఉండాలి. ఇంట్లో నమ్మకత్వం అంటే భార్య భర్త పట్ల నమ్మకంగా ఉండాలి, భర్త భార్య పట్ల నమ్మకంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉండాలి. ఈరోజు చాలామంది కుటుంబాల్లో నమ్మకత్వం లేదు. భార్యకున్న సీక్రెట్లు భార్యకి, భర్తకున్న సీక్రెట్లు భర్తకి, పిల్లలకున్న సీక్రెట్స్ పిల్లలకి. ఎవరి సీక్రెట్స్ వాళ్ళే. ఒకరి పట్ల ఒకరి నమ్మకం లేదు. భర్త సంపాదించి తీసుకొస్తాడు. ఒక 10,000 అనుకోండి జీతం, ఒక 8,000 ఇచ్చి ఇవాళ వచ్చినాయి, ఈ నెల వచ్చినాయి, ఒక 2,000 ఎందుకో కట్ అయినాయి అని అబద్ధం చెప్తాడు. 2,000 దేనికో నిమిత్తం దాచుకుంటాడు. మరి అక్కడ ఎక్కడుంది నమ్మకత్వం? తెచ్చిన జీతం ఇంత వచ్చింది, ఇలా ఖర్చు పెట్టుకుని అలాగని ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ఆ సంసారాన్ని అలా నడుపుకుంటే అది నమ్మకత్వం. అలాగే ఒకసారి ఒక భర్త తెచ్చిన జీతం అంతా తెచ్చి భార్య చేతిలో పెడతాడు. అక్కడ భార్య కూడా ఏం కలిగి ఉండాలి? నమ్మకత్వం కలిగి ఉండాలి. తర్వాత భర్త అడుగుతాడు, ఎంత ఖర్చు అయింది ఏంటి నెల అని అడిగితే ఒక 7,000 ఖర్చు అయింది అనుకోండి. కొంతమంది ఒక 1,000 రూపాయలు నొక్కేసి 8,000 అయినాయండి అని చెప్తారు. ఇంకా అక్కడ నమ్మకం ఎక్కడ ఉంది? భార్య భర్తల పట్ల ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే కుటుంబం ముందుకు సాగదు. మొదటంటే దేవుడు మన ఇంట్లో మనం ఎలా ఉన్నామో చూస్తాడంట. మన ఇంట్లో మనం నమ్మకంగా ఉన్నామా లేదా అని చూస్తాడంట. భార్య భర్త పట్ల నమ్మకంగా ఉంటుందా? భర్త భార్య పట్ల నమ్మకంగా ఉంటుందా? పిల్లలు తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉంటున్నారా అని దేవుడు ముందు మన ఇంట్లో నుంచి చూస్తూ ఉంటాడంట. ఇంట్లో వీళ్ళు ఎంత నమ్మకంగా ఉంటున్నారు, ఇంట్లో వీళ్ళు ఎంత నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు, వీరు నమ్మకస్తులేనా అని దేవుడు చూస్తూ ఉంటాడంట. చూడండి, కొన్ని ఇంట్లోని పనులకు వెళ్తూ ఉంటారు, పని పిల్లల కింద పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటి యజమానులు సంథింగ్ ఫోన్లో లేదా గాజులో చెవులీలు అక్కడ పెట్టేసి స్నానాలకు గట్ట వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఇల్లు తుడుస్తూ అవి తుడుస్తూ ఇవి తుడుస్తూ వచ్చి అవి చూసిన లటకని పెట్టేసి దాహేస్తారు. తర్వాత ఆవిడ వచ్చి ఎత్తుక్కుంటా ఉంటుంది. ఏది నా ఎక్కడ పెట్టాను, రింగ్స్ ఎక్కడ పెట్టాను కదా, గాజులు చైన్ ఏమైంది అని అడుగుతారు. ఆమెనండి నాకు తెలియదండి నాకు తెలియదండి నేను ఇప్పుడు వచ్చానని తుడుస్తాకి, నేను వచ్చిన కానీ అయితే ఏం కనపడలేదండి మరి అంట. ఇదేంటి నేను ఇప్పుడే కదా పెట్టి నేను స్నానానికి వెళ్ళాను, ఈలోపు ఏమైపోతాయి అని కంగారు పడిపోతూ ఫోన్లు ఉంటాయి, ఫోన్లు అలాగే తీసేస్తారు. ఒక ఆవిడ అంటండి అలాగే ఒక ఇంట్లో పనికి వెళ్ళిందంటండి. వాళ్ళకి తెలియకుండా వంటగదిలో ఉన్న కప్పులు సాసలు అవి మొత్తం పట్టుకెళ్ళిపోతూ ఉంటుందంట. వంటగదిలో పెద్ద ఏం పట్టించుకోరు కదా, ఏమీ చూడరు కదా. ఓ రోజు ఆమె స్నానం చేయడానికి వెళ్తూ ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిందంట. అప్పుడు తుడుతుందంట గది పెట్టి వెళ్ళొచ్చిలో ఫోన్ మాయమైపోయింది. ఇదేది ఫోన్ ఏదని ఆవిడ ఫోన్ తీసేసుకుని చీరలు దాహేసుకుంది. ఆవిడ వచ్చి ఫోన్ ఏదంటే ఏమోనండి నాకు తెలియదండి అంటుంది దేవుడి. ఆవిడ ఇప్పుడే కదా నేను పెట్టిన 10 నిమిషాలు నేను స్నానానికి వెళ్ళే ముందే కదా ఇక్కడ ఫోన్ పెట్టి వెళ్ళాను, ఈలోపే ఎవరు తీస్తారు అని చాలా కలిసి ఏమోనండి నాకేం తెలుసండి, నేను ఫోన్ ఎందుకు తీసుకుంటానండి, ఇలాగా ఎవరు తీసారో అడుగుదామండి, ఇలాగని ఈవిడ కూడా నటించేస్తుందంట. తీసిన ఈవిడకంటే ఆఫీస్కి వెళ్ళి టైంకి అలారం పెట్టుకుంటుందంట. ఈవిడ జాబ్కి వెళ్ళే టైంకి అలారం పెట్టుకుంటుందంట. ఈయన ఎదుగుతుంది లోపు అలారం మోగేసింది. అలారం మోగేసేటప్పటికి ఎక్కడ మోగేసేటప్పటికి ఆవిడ చీరలో మోగుతుంది. తీసేటప్పటికి నమ్మకత్వం ఉందా? అప్పటి వరకు నేను నమ్మి తన ఇంటి తాళాల చేతులు నీకు ఇచ్చింది, తను ఉన్నా లేకపోయినా నా ఇల్లు సమయానికి క్లీన్ చేసేసి పనులు చేసేసి వెళ్ళిపో అని నీకు ఒక ఇంట్లో ఒక స్థానం ఇచ్చింది, నమ్మకంగా నేను ఇంట్లో పెట్టుకుంది. కానీ నువ్వేం కోల్పోయి ఇప్పుడు ఆవిడ ఆ యజమానురాల దృష్టిలో నమ్మకత్వాన్ని కోల్పోయి ఒక దొంగగా ముద్ర వేయబడ్డావు కదా. ఇలా చాలామంది యజమానులు ఊర్లు వెళ్తూ తాళాలు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అయితే నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉంటే ఇంకా వాళ్ళు చక్కగా తాళాల చేతులు ఇచ్చిన ఏ వస్తువు అక్కడే ఉంది, ఏమీ పోలేదు. అబ్బా ఎంత నమ్మకస్తురాలు, ఎంత నమ్మకస్తుడు అనుకుని వాళ్ళు ఇంకా అధికమైన బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఇచ్చిన దాంట్లోనే నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోతే వాళ్ళు ఇవ్వాలనుకున్నది కూడా ఇవ్వరు, ఉన్న ఉద్యోగం కూడా పోద్ది. కాబట్టి ఎక్కడ మనం పని చేసినా
ఎక్కడ ఉద్యోగం చేసినా, వ్యాపారంలోనైనా, ఏ విషయంలోనైనా మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే అది ఏదైనా వ్యర్థమే. నమ్మకం ఉంటే అంటున్నాడు, నమ్మకముగా ఉన్న వారికి దీవెనలంట మెండుగా కలుగునంట, యెహోవా యందు నమ్మకం ఉంచేవారు వర్ధిల్లుతారు అని చెబుతున్నాడు. కానీ ఈరోజు మన నమ్మకం ఎవరి మీద ఉంటుందంటే మనుషుల మీద ఉంటుంది. దేవుడి మీద ఉండట్లేదు. దేవుడిని ఎవరు నమ్మడం లేదు. దేవుడు తీరుస్తాడేంటండి, దేవుడు చేస్తాడేంటండి, అలాగే చెప్తారండి అని దేవుణ్ణి పక్కన పెట్టేసి వేటు కోసమో పరిగెడుతున్నాం. ఎవరినెవరినో నమ్ముకుంటున్నాం. తీరా వారు నమ్ముకున్నాక ఏమవుతుందో తెలుసా? నమ్మక ద్రోహాలు. ఒక ఆవిడంటండి తన భర్త తెలియకుండా సీటీ కట్టిందంట, ఒక 50,000 రూపాయల సీటీ. సరే తను చెప్పడం ఎందుకు, ఆ డబ్బులు దేనికో దానికి వచ్చే చెప్దాంలేని తన భర్తకు తెలియకుండా ఒక 50,000 రూపాయలు సీటీ కడుతుంటే అతనితో అందంట, చివరి సీటీ నాదే రావాలి, నా పేరే పలకాలి, చివరి సీటీ డబ్బులు నాకే ఇవ్వండి అని అతనితో మాట్లాడిందంట. అలాగని మొత్తం నెలకు కడతా ఉంటారు కదా, కట్టింది. లాస్ట్ సీటీ కట్టేట మన సమయాన్ని వచ్చాక ఇల్లు అడిగిందంట, లాస్ట్ సీటీ నాకే ఇమ్మన్నాను కదా అండి, ఈ నాకే ఇవ్వండి అంటే, ఏ చీటీ అని అడుగుతున్నాడంట, ఏ 50,000 అని అడుగుతున్నాడంట. చూసారా? ఇదేంటయ్యా బాబు, నెల నేను కడుతున్నాను కదా, లాస్ట్ సీటీ నా పేరే రావాలని చెప్పాను కదా, 50,000 నాకే రావాలని చెప్పాను కదా అంటే, ఏ 50,000 ఎవరు కట్టారు? నువ్వు కట్టావా? నాకు కట్టలేదు నువ్వు అదేటో మాట ఎలా మార్చేస్తున్నావు అంటే, లేదు నేను కట్టినట్టు ఎవరికి కట్టావు? నాకు కట్టలేదు. సరేనాడు మీ ఆయన అడుగుతున్నాడు అంటానంట. బాబాయ్ వద్దు మా ఆయన అడగొద్దు అని అంటుంది. అంటే అలా ఆయనకి తెలియదు. తెలిస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు కొట్టేస్తాడు, అది బయటికి గింటేస్తాడు. ఆవిడందంట వద్దులే అని ఇంటికి వెళ్ళిపోయిందంటండి. ఇంటికి వెళ్ళాక వంట చేస్తుందంట, పొయ్యి దగ్గర కూర్చుని అన్నం వండుతుంది. కానీ అన్నం అంతా పొంగిపోతుందంట, పొంగిపోయి ఆ పొయ్యిలో పడిపోతుందంట. ఇవేం సోతలేదంటే, ఏంటి 50,000 మరి ఏమైపోయింది? ఇప్పుడు భర్తకు చెప్పుదామా వద్దా? చెప్తే కొట్టేస్తాడేమో, చెప్తే ఏదైనా చేసేస్తాడేమో, ₹1 ₹2 కాదు 50,000 అని ఆలోచించుకుంటుంది. కానీ పని మీద తనకు శ్రద్ధ లేదు. భర్త గమనిస్తూ ఉన్నాడు, ఏంటి రోజులాగా లేదు, దీనిలో ఏదో మార్పు వచ్చిందే, ఏదో జరిగినట్టుంది ఏంటని గట్టిగా అడిగేటప్పటికి, అయ్యా నేను ఇలాగా 50,000 రూపాయలు చీటీ నీకు తెలియకుండా కట్టాను, వాడు ఇప్పుడు నాకు ఎవరు కట్టారు ఏం చేయడానికి మాట మార్చేశాడంటే, సరే నాడు అతని దగ్గరికి వెళ్దామని వెళ్ళి అడిగారంటే, అడిగితే నీకు తెలుసా కట్టినట్టు నువ్వు కట్టావా అని అతను రివర్స్ అయిపోయాడంట. రివర్స్ అయిపోయేటప్పటికి సరే నా లావుణ్ణి, సరే నాడు ఇంటికి నాడు అని ముందు అక్కడ ఏం తిట్టకుండా ఇంటికి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి తలుపు గేడాడుతున్నాడు అంటండి. ఆవిడకి అర్థమైపోయింది, ఎంత గేడాడుతున్నాడో ఆవిడకి అర్థమైపోయింది. గెడెట్టి కర్ర కోసం వెళ్ళేటప్పటికి ఇవిడ గెడ తీసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందంట. ఇప్పుడు నన్ను కొట్టేస్తాడని చంపేస్తాడని. నమ్మకం లేదు భర్త పట్ల. తను చెయ్యాలనుకున్నది మంచి పనే, ఆ 50,000 ఉంటాయి దేనికి దానికి వస్తాయి, ఇప్పుడు వచ్చి చెప్దాము, సరే ఆయన చెప్తాం ఎందుకే చెప్పకుండా ₹1 అక్కడ దాద్దాం అనుకో. అయితే అందరూ నమ్మకంగా ఉండరు. ఇప్పుడు 50,000 పోయినాయి, ఎవరు చెప్పుకుంటారు? ఇప్పుడు దాకా తన భర్త మీద, ఆ భర్తకి తన భార్య మీద ఉన్న నమ్మకం అంతా ఏమైపోద్ది? పోద్ది. ఇంక రేపు పొద్దున నుంచి ₹1 చేతికిస్తాడా? ఇవ్వడం. కాబట్టి భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త నమ్మకంగా ఉండాలి. ఏది చేసినా ఇద్దరు కలిసి చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏదైనా కొనుక్కోవాలనుకున్నా భర్తను అడుగు, ఏమంటే నాకు ఇది కావాలండి, లేకపోతే ఇంట్లోకి ఇది కావాలండి, ఒక ₹10 కావాలండి, లేకపోతే 2,000 కావాలండి, ఒక 500 కావాలని అడుగు భర్తని. నీకు కాకపోతే ఎవరికి ఇస్తాడు? ఖచ్చితంగా ఇస్తాడు. అడిగి ఇద్దరు చక్కగా మాట్లాడి కొనుక్కుంటే ఒకరి పట్ల ఒకరి నమ్మకం పెరుగుతుంది, ఒకరి పట్ల ఒకరి ప్రేమ పెరుగుతుంది. దేవుడండి మన పట్ల నమ్మకం కలిగి ఉండాలంటే దేవుని పట్ల మనము కూడా నమ్మకం కలిగి ఉండాలి. ఉంటుంది కదా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మీకు ఏ పరిస్థితిలో అయినా నీ కుటుంబం దీవించబడాలన్నా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా నువ్వేం కలిగి ఉండాలో తెలుసా? నమ్మకం. ఇప్పుడు నీ కుటుంబంలో ఎన్నో పరిస్థితులు బాగోలేదు, ఆర్థిక పరంగానో, ఫైనాన్షియల్గానో, లేకపోతే అనారోగ్యాల పరంగానో, కుటుంబం అంతా గలిబిలిగానే ఉంది అంటే ఎందువలన అలా ఉందంటే నీలో నమ్మకత్వం లేదు. నమ్మకమైన వారికే దీవెనలు మెండుగా ఇస్తానని ఆయన చెబుతున్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచుకున్న వారినే వర్ధిల్లింపజేస్తానని ఆయన చెబుతున్నాడు. కానీ మనలో ఏముంటలేదు? నమ్మకము ఉండటం కదండి. ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి.
ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని చెప్తున్నాడు దేవుడు. అంటే మన మరణం వరకు దేవుడి పట్ల నమ్మకముగా ఉంటే మనకు దేవుడు ఏమిస్తాడంట? జీవ కిరీటం ఇస్తాడంట. అంటే మనం ప్రాణం పోయేంత వరకు కూడా మన దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలి. శ్రమలు వస్తేనో, నిందలు వస్తేనో, అవమానాలు వస్తేనో మన నమ్మకత్వాన్ని, దేవుడి పట్ల ఉన్న నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుని పట్ల మనం నమ్మకం కలిగి ఉండాలి. ఆయన అదే అంటున్నాడు, మరణము వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి నేను జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటున్నాడు. యెహోవా యందు నమ్మిక గల వారిని ఆయన వర్ధిల్లింపజేస్తానని అంటున్నాడు. మరి ఇవన్నీ మనకు కావాలంటే ఫస్ట్ ఆయన పెడుతున్నది ఏంటంటే నమ్మకం. నమ్మకం కలిగి ఉంటేనే నేను ఇవన్నీ చేస్తాను మీకు అని అంటున్నాడు ఆయన. కానీ యోధులు లేనిది ఏంటంటే అదే నమ్మకం. దీవెనలు మెండుగా కలగాలంటే ముందు మనం నమ్మకంగా ఉండాలి. మీకు ఓ భక్తుని చూపించిన బైబిల్ గ్రంథంలో యోసేపు గారు, ఆయన అన్నదమ్ములు చాలా దారుణమైన పరిస్థితిలో చంపేయాలని చూశారు. తర్వాత మళ్ళీ చంపడం ఎందుకులే అని బానిసత్వానికి అమ్మేశారు. అక్కడ వెళ్ళి బానిసత్వం అంటే కాలు మీద కాలు కుర్చేసుకుని తింటామనుకుంటున్నారా? గొడ్డు చాకరీ చేయాలి బానిసత్వం అంటే వాళ్ళ ఇంట్లో చాకరీలు చేయించుకుంటాకే తెచ్చుకుంటారు ఐగుప్తీలు. ఈ యోసేపును కూడా అలాగే బానిసత్వానికి అమ్మేశారు అన్నయ్యలు. అమ్మేశాక పాపం అక్కడ ఎన్నో పడరాని పాటలు పడ్డాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. బానిసత్వం అంటే కొడతారు, చెయ్యపోతే తిడతారు. వాళ్ళు ఆ రథాల మీద నుంచి దిగినప్పుడు ఆ బానిసలు ఇలా ఒంగుంటే వీపు మీద కాలేసి దిగుతారు. అంత కఠినమైన పరిస్థితుల మధ్య యోసేపు బ్రతికాడు. కానీ ఎప్పుడు దేవుని పట్ల నమ్మకాన్ని కోల్పోలేదు. దేవుణ్ణి నమ్మాడు. నేను నమ్ముకున్న దేవుడు నా ప్రతి పరిస్థితిలో నాకు ఆయన సహాయం చేస్తాడు. ప్రతి ఇబ్బందుల్లో నాకు ఆయనే సహాయం చేస్తాడు. నా దేవుడు నాకున్నాడు. నా దేవుడి పట్ల నాకు నమ్మకం ఉంది. దేవుడు నాకు చూపించిన ప్రతి స్వప్నమును కూడా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాడు. అసలు ఆయనకు వచ్చిన స్వప్నాలు చూస్తే చాలా ఉన్నత స్థితిలో ఉన్నట్టు వచ్చినాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే చాలా దీన పరిస్థితుల్లో కింద ఉన్నాయి. అయినప్పటికీ యోసేపు నమ్మకత్వాన్ని కోల్పోలేదు. నా దేవుడు నాకు చూపించిన ప్రతి స్వప్నాన్ని నా పట్ల ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు యోసేపు. అలాగే కొంతకాలం యోసేపు ఆ బానిసత్వంగా వెళుతూ ఉండగా పోతీఫర్ తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నాడంట. తర్వాత ఫరో కింద పోతీఫర్ అన్నమాట. ఆ పోతీఫర్ ఈ కింద ఉన్న బానిసలందరినీ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఈ యొక్క యోసేపుని చూసి తన ఇంట్లో పని కింద పెట్టుకున్నాడు. తన ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టాడో అతను అడుగు పెట్టిన చోటు నుంచి అంట కుటుంబంలో చాలా నెమ్మది ఉందంట. గొప్ప అందరూ కూడా సంతోషంగా ఉన్నారంట. తను వచ్చిన కానీ చాలా నెమ్మదిగా పీస్ఫుల్గా ఉందంట. తన వ్యాపారాలు అన్నీ కూడా అభివృద్ధి అవుతున్నాయంట. ఏంటి అని అనుకున్నాడు. చూద్దామా 39 ఆదికాండం 39వ అధ్యాయంకి వెళ్తే ఆదికాండం 39వ అధ్యాయం చూడండి. యెహోవా అతనికి 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. చూసారా, తన యజమానుడు చూసినప్పుడు అంట యోసేపు మీద కటాక్షం కలిగిందంట. అతని యొద్ద పరిచర్య చేయువాడాయనంట. తను వచ్చిన కానించి దేవుడు యోసేపుకు తోడై ఉండటం వల్ల తను ఏ గృహంలో అయితే అడుగు పెట్టాడో ఆ గృహంలో సంతోషం, నెమ్మది, ఆనందం, స్వస్థత, ఆరోగ్యం, అభివృద్ధి ఇవన్నీ ఎందువల్ల జరిగినాయి తెలుసా? యోసేపుకు దేవుడు తోడయ్యుండి యోసేపు ఆ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల. ఇదంతా చూసిన ఆ పోతీఫర్ ఏం చేశాడో తెలుసా? తన సమస్తం తెచ్చి కలిగిందంతా తెచ్చంట అతని చేతికి అప్పగించేసి, ఎవరికి అప్పచెప్పాడు? యోసేపుకి అప్పగించేసి, ఇంకా నేనేమి లావాదేవీలు నేను చూడను, ఇంకా సమస్తం నువ్వే చూసుకో, నేను వస్తాను, వెళ్తాను, తింటాను, ఉంటాను, అంతే. లెక్కలు పత్రాలు అన్నీ నువ్వే చూసుకో, ఇంకా ఎంత వెళ్తుంది ఎంత వస్తుంది అంతా నువ్వే చూసుకో, నీ మీద నాకు నమ్మకము ఉంది. ఎందుకంటే యోసేపు అక్కడ చేసిన పనంతట్లో
నమ్మకత్వాన్ని చూపించాడు, ఎక్కడ అపనమ్మకంగా ప్రవర్తించలేదు. అధికారి పట్ల ఎక్కడ కూడా అపనమ్మకం కలిగించలేదు. కాబట్టి నమ్మకత్వంగా ఉన్నాడు. కాబట్టి తనకు కలిగినదంతా కూడా అతను తెచ్చి యోసేపు చేతిలో పెట్టేశాడు. యోసేపు అప్పటి నుంచి కూడా చాలా నమ్మకంగా తన యజమానుడు అప్పగించిన పనిని చేస్తూ ఉన్నాడు. ఆఖరికి భార్య వచ్చి కూడా నాకు ఎంత ఇవ్వండి అంటే, నా దగ్గర ఏమీ లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి? యోసేపు దగ్గర. యోసేపు నీళ్ళు అడుగు, నీకేం కావాలన్నా ఆయన అడుగు అనేదంట. అతను నీళ్ళు అడిగేదంట. అప్పుడు దాకా తాళాల గుర్తులు భార్య దగ్గర ఉన్నవి ఎవరి దగ్గరికి వచ్చేసినాయి? యోసేపు దగ్గరికి వచ్చేసినాయి. నమ్మకత్వం, ఆ నమ్మకత్వాన్ని చూపించాడు. ప్రతీది కూడా ఎంత ఖర్చు అవుతుందో ఖర్చు అంతా రాసివాడు. భార్య వచ్చి ఎంత అట్టుకెళ్తుందో అంతా రాసివాడు. భార్య చాలా కుయుక్తి కలదలేండి. వచ్చి అడిగేదంట, యోసేపు నాకు 10,000 ఇవ్వి, నాకు పని ఉన్నాయి, నాకు నా పర్సనల్ వాటికి కావాలని అంటే, సరే అండి తీసుకుని ఇక్కడ రాసి సంతకం పెట్టమని ఇవ్వడంట. మరి ప్రతిదీ లెక్కలు వేయాలిగా, లెక్కలు చూపించాలి కదా రాజుకి. ఇప్పుడు ఆవిడ తీసుకుని వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ రాయలేదనుకోండి, ఇప్పుడు యోసేపు మీదకి వచ్చేస్తుంది కదా, మరి రాయించాలి కదా అని ఆవిడ మాట తిరిగేసి నేను తీసుకోలేదంటే కుదరదు కదా. ఆవిడ 10,000 తీసుకుంటానంట, 1,000 రూపాయలు రాసి వెళ్ళిపోయిందంట. ఈయన చూసి ఆగమ్మ అంటే ఏంటంటే, ఇదేంటి మీకు ఇచ్చింది 10,000 కదా, ఇక్కడ 1,000 రూపాయలే రాసారు ఏంటంటే, నేను అలాగే రాస్తాను, అలాగే చెందుతాను అని రివర్స్లో అలాగైతే కుదరదని లాగేసుకున్నట్టు. అంటే అంత నమ్మకస్తుడు. తన యజమానుడి భార్యకు కూడా ఖచ్చితంగా వీరు ఎంత తీసుకున్నారో అంత ఇక్కడ రాసి వెళ్ళాల్సిందే, నన్ను యజమానుడి పట్ల నమ్మకం కలిగి ఉండాలి అని నమ్మకత్వం చూపించాడు. అయితే తర్వాత అంట ఈ పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసిందంట. ఇప్పుడు మరి తాళాల గుర్తులు ఎవరి దగ్గర ఉన్నాయి? యోసేపు దగ్గర ఉన్నాయి. మరి యోసేపుని ఏదో రకంగా తన వాణ్ణి చేసేసుకుంటే తాళ గుర్తులు మళ్ళీ ఇవి దగ్గరికి వచ్చేస్తాయి. అందుకే యోసేపు మీద కన్నేసింది పోతీఫర్ భార్య. తను ఎన్నో రకాలుగా ఆకర్షిద్దామని చేసింది పనులు, కానీ ఎప్పుడూ కూడా యోసేపు తన యజమానుడి పట్ల నమ్మకమును, దేవుని పట్ల నమ్మకమును కోల్పోలేదు. తన యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు, దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నాడు. అయితే ఓ రోజు పోతీఫర్ భార్య బలవంతం చేసినప్పుడు అతను విదిలించుకుని వెళ్ళిపోయింది. తర్వాత తన చెరసాల్లో వేయడం ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఎక్కడ కూడా ఆయన అపనమ్మకాన్ని చూపించలేదు, నమ్మకత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని చూసి ఒక అధికారిగా దేవుడు నియమించారు. ఇందాక చెప్పుకున్నా కదా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునట్టు. అయితే మొదట మనకి శ్రమలు కనపడతాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఎందుకేసి వస్తాయి తెలుసా? దేవుడు ముందు నీకు సమస్తం అప్పగిస్తాడు, ముందు సంపద అంతా నీకు అప్పగిస్తాడు. ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదో చూస్తాడు. ముందు ఇచ్చి నేను శోధిస్తూ ఉంటాడు. ఆ ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకం కలిగి ఉంటే దేవుడు ఇంక అనేకమైన వాటి మీద నేను నియమిస్తాడు. నువ్వు ఇచ్చిన కొంచెంలోనే నువ్వు నమ్మకత్వం లేకపోతే ఇంక మొత్తం నువ్వు దరిద్రతలోనే ఉంటావు. కాబట్టి మనం దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి, దేవుడికి ఇష్టమైన వారుగా మనం ఉండాలి. నువ్వు నమ్మకంగా ఉంటేనే నువ్వు నీ కుటుంబం కూడా దీవించబడుతుంది. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు నమ్మకత్వం గురించి చక్కని మాటలు మాకు బోధించున్నావు ప్రభువా. నన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ హృదయాలు మీరు భద్రపరచమని, వాక్యానుసారంగా జీవించే కృప, ధన్యత, భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.